కానీ ఇంట్రెస్టింగ్గా మీరు ఒక మాట అంటూ ఉంటే నాకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గుర్తొచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో ఇటు కూటమి విజయం సాధించింది, చంద్రబాబు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి. సో అలా అప్కమింగ్లో బీఆర్ఎస్ కనుక అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా కేసీఆర్ని, ఉప ముఖ్యమంత్రిగా ప్రవీణ్ కుమార్ని మేము చూడొచ్చు. నేను ఇటువంటి స్టేట్మెంట్ ఏమైనా ఉందా, ఇటువంటి అవకాశం ఏమైనా ఉందా? నేను అంత దూరం ఆలోచించలేదు సచిన్ గారు. నేను ప్రజల గొంతుకగా ఉండాలనుకున్నాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నేను సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉన్నా. నేను ఏ వర్గాల ప్రతినిధిగా అయితే రాజకీయాల్లో ఉన్నానో, ఏ వర్గాల అభ్యున్నతి కోసం అయితే నా 26 సంవత్సరాల ప్రభుత్వ వ్యవస్థలో ఒక ఆఫీసర్గా పనిచేశానో, ఏ వర్గాల కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చానో ఆ వర్గాల అభ్యున్నతి జరిగితే చాలు. నేను ఉప ముఖ్యమంత్రో లేకపోతే ఇంకో మంత్రో అవ్వాలనే ఒక గొప్ప కాంక్ష నాకేం లేదండి. కానీ నేను రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఈ వర్గాలకు ప్రయోజనం కలిగే విధంగా నేను బీఆర్ఎస్లో ఉండే నాయకత్వాన్ని ప్రభావితం చేయగలుగుతానని ఒక నమ్మకంతోనే నేను ఇక్కడికి వచ్చాను. రైట్. ప్రసాద్ సార్, మీరు ఇందాక అన్నారు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, కానీ 24 మంది ఎమ్మెల్యేలు రెడీగా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ లిస్టు మీకు తెలుసు, మొత్తం ప్రపంచానికి కూడా తెలుసు. ఇప్పుడు మిగిలేదు 12 మందే కదా. ఎవరన్నారు అసలు ఆ 24 మంది కాంగ్రెస్ చేరడానికి సిద్ధంగా ఉన్నారని? ఎక్కడుంది ఆ లిస్టు? ఎవరన్నారు? ఇదంతా కూడా ఈరోజు ఒక జాతీయ వార్తాపత్రిక కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ జస్ట్ షో దట్. కనీసం 12 మందికి సంబంధించి ఏ స్థానాల నుంచి కూడా చెబుతోంది. అంటే క్యాలిక్యులేషన్ చేయలేకపోతుంది. ఎందుకంటే ముగ్గురు ఆల్రెడీ మీ పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ ఎస్టిమేషన్ చేయలేకపోయిన మాట వినిపిస్తోంది. అంటే బీఆర్ఎస్ అంచనా వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, బీఆర్ఎస్ పార్టీకి అంటే మొట్టమొదట వార్త నిరాధారమైనదని నేను చెప్పాలనుకుంటున్నాను మొట్టమొదట. రెండవది, అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ, ఈ రెండిటికి కూడా బీఆర్ఎస్ అనేది ఒక అడ్డుకట్టగా వాళ్ళు భావిస్తున్నారు. సో అందుకొరకే బీఆర్ఎస్ పార్టీ మీద ఎన్నో అపవాదులు వేస్తున్నారు, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు, రూమర్స్ ప్రచారం చేస్తున్నారు. వీటన్నిటికి కూడా బీఆర్ఎస్ పార్టీ భయపడదు. అదేవిధంగా ఈ ఎమ్మెల్యేలు ఎవరో స్వలాభం కోసం, లేకపోతే బలహీనతలు పెట్టుకునో, లేకపోతే ఇంకేవో కారణాలతో నీ ఎమ్మెల్యేలు పోరు అని నేను అనుకుంటున్నా. పోతే కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం లేదు. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం చూడండి మీరు. వాళ్ళు 2004లో దాదాపుగా 25 మంది ఎమ్మెల్యేలు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఆపరేషన్ ఆకర్షి పెట్టి ఆయన కొంతమంది ఎమ్మెల్యేలను గుంజుకున్నాడు, ఒక్కొక్కరికి అది చేసి ఇది చేసి. కానీ ఏమైంది మరి? బీఆర్ఎస్ పార్టీ ఆగిపోయిందా? తెలంగాణ ప్రస్థానం, తెలంగాణ పోరాటం ఆగిపోయిందా? 2009లో బీఆర్ఎస్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చినాయి. మరి అంత మాత్రాన తెలంగాణలో మరి తెలంగాణ ఆవిర్భావం ఆగిపోయిందా? సో అంటే నేనేమంటున్నానంటే, ఈ అధికారం కోసం పవర్ పాలిటిక్స్కి అట్రాక్ట్ అయ్యి మా ఆస్తులు చక్కబెట్టుకోవాలి, లేకపోతే మేము బాగుండాలి అన్న స్వార్థ చింతనతో పోయే వాళ్ళ వల్ల పెద్ద నష్టం పార్టీకి ఉండదండి. ఈ పార్టీ వెనక లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. అంతే గొప్పగా ఈ పార్టీకి ఒక లెగసీ ఉన్నది. ఆ లెగసీని ఎవరు కూడా చెరిపోయారు. గొప్ప చరిత్ర ఉన్నది. తెలంగాణ తీసుకొచ్చిన చరిత్ర ఈ పార్టీకి ఉన్నది. తెలంగాణకు ఒక బలమైన పునాది, అది నీటిపారుదల రంగం కానీ, తాగునీటి రంగం కానీ, విద్యారంగం కానీ, లేకపోతే రైతుల వ్యవసాయ రంగం కానీ, వీటన్నిటిలో కూడా తెలంగాణకు ఒక బలమైన పునాది. మున్సిపల్ రంగం కానీ, పట్టణాభివృద్ధి రంగం కానీ, ఈ విధంగా ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో ఒక బలమైన పునాది వేసిన పార్టీ బీఆర్ఎస్. నాకు తెలిసినంత వరకు అది ఫేక్ న్యూస్ అనుకుంటున్నా. అది ఫేక్ న్యూస్ కాకపోయినా కూడా పెద్దగా నష్టం లేదన్నది నా పర్సనల్ ఒపీనియన్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఇటు బీజేపీ నేతలు అలాగే ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఇది మునిగిపోయే పడవ, 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందన్నారు. 6 నెలల దగ్గరకు వస్తుంది. ఏమైనా అటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో ఎవరు ఏకనాథ్ షిండే, మాలో ఏకనాథ్ షిండే ఎవరు అవుతారు? మాలో ఎవరు 20 మంది 30 మందిని తీసుకొని శబరిమల అయిపోతారు, లేకపోతే గోవా పోతారు, లేకపోతే ఎక్కడ క్యాంపులు పెట్టుకుంటారు అని రోజు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు రేవంత్ రెడ్డి, లేకపోతే వాళ్ళ అగ్రనాయకులు, వాళ్ళ కేంద్ర నాయకులు. సో కాంగ్రెస్ పార్టీ నిజంగా మరి ప్రమాదం అంచున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ వెనక ప్రజలు ఉండదు. ప్రజల పార్టీ అండి, ఉద్యమ పార్టీ. ఉద్యమ పార్టీకి ఎప్పుడు కూడా చావు ఉండదు. ఉద్యమ పార్టీ సజీవంగా. ఆగస్టు సంక్షోభం ఉందంటారు. రేవంత్ సర్కార్కు బరాబర్ ఉన్నది సంక్షోభం. వాళ్ళ దాంట్లో ఎంతమంది ముఖ్యమంత్రి క్యాండిడేట్లే, రేవంత్ రెడ్డి విధి లేక
కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేననే ముఖ్యమంత్రి క్యాండిడేట్ గారు, ముఖ్యమంత్రి పదవికి అర్హుడనే పరిస్థితి రేవంత్ రెడ్డి అనాల్సి వచ్చిందంటే ఆ పార్టీ ఎంత బలహీనంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్లు, అదేవిధంగా బ్రూ ట్యాక్స్ అంటున్నారు, ఒకరు బట్టి, ఇంకోటి రేవంత్, ఇంకోటి ఉత్తమ్, అట్లా ఎవరికి వీలైనంత వాళ్ళు కాంట్రాక్టర్ల మీద ట్యాక్సులు వేస్తూ, అదేవిధంగా వాళ్ళ ఆదాయాలు పెంచుకుంటూ ప్రజల ఆదాయానికి గండి కొడుతూ బతుకుతున్న పార్టీ అలా కాంగ్రెస్ పార్టీ. ఒక రాష్ట్రం కోసం ఒక స్పష్టమైన ప్రణాళిక, ఒక రోడ్ మ్యాప్ 2028, 2030 నాటికి తెలంగాణ ఈ విధంగా ఉండాలి, తెలంగాణలో విద్యారంగం ఈ విధంగా ఉండాలి, అదేవిధంగా ఉపాధ్యాయ రంగం ఈ విధంగా ఉండాలి, నిరుద్యోగులు ఈ విధంగా బాగుపడాలి, తర్వాత అదేవిధంగా వ్యవసాయ రంగం ఈ విధంగా ఉండాలని ఒక స్పష్టమైన ప్రణాళిక లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అండి. బీజేపీ కూడా అంతే, వాళ్ళకు ఒక ప్రణాళిక లేదు. తెలంగాణ భవిష్యత్తు గురించి తెలంగాణలో ఉండే అన్ని వర్గాల ప్రజలు 2050లో కూడా ఏ విధంగా ఉండాలా అన్న ఒక ప్రణాళిక ఉన్న పార్టీ కేవలం బీఆర్ఎస్. కాళేశ్వరం కేసు, గొర్రెల పంపిణీ కేసు, ఫోన్ ట్యాపింగ్, ఈరోజు మళ్ళీ 6,000 కోట్ల విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి కుంభకోణం. ఈ అన్ని కేసుల్లో మీ అగ్రనాయకులందరూ కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలవాల్సిన అవసరం ఉన్నది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాండి, వీళ్ళు రోజు పేపర్లల్లా న్యూస్లల్లా విపరీతంగా లీకులు చేస్తూ ఏం చెప్తున్నారు, ఆ కుంభకోణం ఈ కుంభకోణం అంటున్నారు. కుంభకోణం అయితే మరి కేసు పెట్టవయ్యా, కుంభకోణం అయితే తీసుకురా, ఆధారాలు ఏవో ప్రజల ముందర పెట్టు. కుంభకోణం అన్నప్పుడు ఆధారాలు ఉండాలి నీ దగ్గర, ఆధారాలు ఉంటే అవి ప్రజల ముందర పెట్టాలి, దాని మీద చర్చ జరగాలి. చర్చ జరగకుండా ఊకే రోజు లీకులు ఇవ్వడం, ప్రతిరోజు కూడా ఇదే లీకులు ఇచ్చుకుంటూ ఆనాటి అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ను, దాని నాయకత్వాన్ని, మరి ముఖ్యంగా కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి కుటుంబాన్ని, లేకపోతే కేసీఆర్ గారి మంత్రివర్గంలో పనిచేసిన మంత్రుల మీద విపరీతంగా దుమ్మెత్తిపోయడం తప్ప వీళ్ళు చేస్తున్న పాలన ఏముందండి నాకు అర్థం కాదు. మీరు ఒకసారి ఆలోచించండి, శాతవాహనులు 3వ శతాబ్దం, క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో ఈ తెలుగు రాష్ట్రాలను పరిపాలించారు. దాని తర్వాత వచ్చిన వాళ్ళు చాళుక్యులు శాతవాహనుల మీద ఇట్లనే అలిగేషన్ చేసిండ్రా? అరే మా శాసనసభాపక్ష నాయకులు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు వీళ్ళు అసెంబ్లీ ఫ్లోర్ మీద చెప్పిండ్రు కాదండి, మీకేమైనా ఆధారం ఉంటే అసెంబ్లీలో పెట్టండి, చర్చిద్దాం, తీసుకురండి, చర్చిద్దాం, దాని మీద డిబేట్ చేద్దాం, అసెంబ్లీ ఫ్లోర్ మీద డిబేట్ చేద్దాం అంటున్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారు అసెంబ్లీ మీదకి డాక్యుమెంట్స్ అని తీసుకురావడం కోసం? మీ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వస్తే అవన్నీ చూపిస్తానంటున్నాడు. ఎందుకండి ఇప్పుడు చెప్పించామనండి, కేసీఆర్ గారు ఎందుకండి, అక్కడ మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు. జగదీష్ రెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రిగా చేసిండ్రు, నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారు చేశారు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కేటీఆర్ గారు చేశారు. మీరు పెట్టండి, షో ద డాక్యుమెంట్స్, ప్లేస్ దెమ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీ సో దట్ ఎవ్రీబడి కెన్ డిస్కస్. ఎందుకు మీరు చెప్పడం లేదు? ఎంతసేపు ఆయన జస్టిస్ నరసింహారెడ్డి గారిని ఒక కమిషను, పీసీ ఘోష్ ఇంకో కమిషను, ఇంకో కమిషన్, కమిషన్లు పెట్టి కాలయాపన చేయడం. అసలు మీకు అధికారం ఇచ్చింది ఎందుకోసం? మీరు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు అమలు చేయండి, 6 గ్యారంటీలు అమలు చేయండి. మీరు ఎన్నో విద్యార్థులకు ఒక్కొక్కరికి 5 లక్షలు ఇస్తున్నారు, ఇచ్చిండ్రా? 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారు, ఇచ్చిండ్రా? అదేవిధంగా మీరు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? కాంగ్రెస్ వాళ్ళు ఇవన్నీ రైతులకు మరి 15,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఇవన్నీ చేయడం ఆపేసి ఎంతసేపు కమిషన్లు, కాలయాపన, లేకపోతే ట్యాపింగ్ అంటారు, ఒకసారి కుంభకోణం అంటారు, ఆ కుంభకోణం అంటారు. మరి ఏమనుంటే చూపించండి కదా, పుట్ దెమ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీ సో దట్ ఎంటైర్ అసెంబ్లీ కెన్ డిస్కస్ ఆన్ దాట్. అది దమ్ము లేదు. ఎంతసేపు పేపర్లను అడ్డం పెట్టుకొని వాటికి లీకులు ఇవ్వడం, రోజు బదనాం చేయడం. ఇది నేను చెప్తున్న రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేయడం రాదు అని చాలా క్లియర్గా అర్థమైపోయింది. పరిపాలన చేయొచ్చినోడైతే ఏం చేస్తాడంటే రీసెట్ బటన్, అమ్మ నాకు ఈ తెలంగాణ ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండ్రు, కేసీఆర్ గారి కన్నా నాకు ఇంకా మంచి పేరు రావాలని ఆ స్కీమ్లను మరింత పదును పెట్టి ఇంకా విశాలమైన ప్రజానీకానికి దాని ఫలాలు అందేటట్టుగా చూస్తారు తప్ప ఈ విధంగా కమిషన్లు పెట్టి అది పెట్టి ఏందండి. రోజు పొద్దున్న లేచినప్పుడు ఇదే పని, ఆ లీకు ఈ లీకు, ఇక్కడ జరిగింది, ఈ కుంభకోణం జరిగింది. మరి నువ్వు పరిపాలన ఎక్కడ చేస్తున్నట్టు? ప్రజలు నీకు ఇవి చేయడం కోసం ఇచ్చిండ్రా? ప్రజలు 6 గ్యారంటీలు అమలు చేయమని ఇచ్చిండ్రు. ప్రజలు అదేవిధంగా మీరు కేసీఆర్ బాగా చేసిండు, అంతకన్నా ఇంకా బాగా చేయాలని ఇచ్చిండ్రు. కానీ మరి చేస్తున్నది ఏంటి? ఆ లీకు ఈ లీకు మరి ఉంటే చూపించండి, ఎందుకు చూపించడం లేదు? ఆ నరసింహారెడ్డిని అడ్డం పెట్టుకొని, లేకపోతే పీసీ ఘోష్ని అడ్డం పెట్టుకొని, ఇంకొకరిని అడ్డం పెట్టుకొని రోజు ఇదే చేస్తున్నారు. మరి పరిపాలన 7 నెలలు అయింది ఇప్పుడు అధికారంలోకి వచ్చి. ఏం చేసిండ్రు మీరు 7 నెలల్లో? ఏం చేయలేదు.
అందుకొరకు వీళ్ళకి ఆ అర్హత లేదండి. ఇంతసేపు ఈ బదనాం చేసే రాజకీయాలను మానుకోవాలి. మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ పొలిటీషియన్ కూడా, కేసీఆర్ గారు 2014లో చీఫ్ మినిస్టర్గా అయినప్పుడు ఆనాడు తెలంగాణ ఘోరంగా చీకట్లో ఉన్నది. తెలంగాణలో కరెంటు కోతలు, అదేవిధంగా జనరేటర్లు, తెలంగాణలో ఫ్లోరైడ్ చావులు, తాగునీటి కోసం నేను మునుగోడులో చూసినా మొత్తం వంకర టింకర కాళ్ళు, చనిపోవడం, చిన్నగా ఉన్నప్పుడే చనిపోవడం, చనిపోతున్నామని తెలిసి కూడా బతకడం, అలాంటి పరిస్థితి నుండి మరి పోవాలని చెప్పి మిషన్ భగీరథ తీసుకొచ్చారు, కాళేశ్వరం తీసుకొచ్చారు. అదేవిధంగా గురుకుల పాఠశాలలు 12వ తరగతి అయిన వెంటనే పిల్లలకు, అమ్మాయిలకు అందరికీ పెళ్ళిళ్ళు కావడం, తల్లిదండ్రులు విధి లేక చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేయడం, ఇది ఆగాలని చెప్పేసి వాళ్ళందరికీ వేలాది గురుకుల పాఠశాలలు పెట్టి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఇచ్చి వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, ఎయిర్ క్రాఫ్ట్ పైలట్స్గా, అదేవిధంగా నావల్ కెప్టెన్స్గా మారే దార్శనికత ఉందండి. ఇది ఉండాలి కానీ చూపించొద్దంటారా? నేను చూపించొద్దని అంటలేనండి, రోజు దాని మీదనే చర్చ అనవసరం అంటే. తప్పులు చేస్తే తప్పులు చేసిన వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవిస్తారండి. కానీ తప్పు కాని దాన్ని మళ్ళీ తప్పు అని, తప్పు దాని మీద చర్చ లేకుండా ఎవరినో అడ్డం పెట్టుకొని ఆ డేటా ముందరికి తీసుకురాకుండా, అందరితో ప్రజాబాహుల్యంతో చర్చించకుండా రోజు ఈ విధంగా బదనాం చేయడం అనేది ఒక పరిపక్వత ఉన్న రాజకీయ నాయకుడు చేసే పని కాదు అని నేను అంటున్నాను, అంతే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.